అధిక వడ్డీ ఇస్తామని నమ్మబలికి దేశవ్యాప్తంగా 6,000 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా కుర్వి కందికొండకు చెందిన భూపాల్ నాయక్ కిసాన్ పరివార్ పేరుతో పలు సంస్థలు ఏర్పాటు చేశారు. అధిక వడ్డీ పేరుతో పలు రాష్ట్రాల్లో భారీగా పెట్టుబడులు సేకరించారు. ఏడాది పాటు వడ్డీ చెల్లించిన తర్వాత చేతులెత్తేశారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి గుజరాత్ పోలీసులు భూపాల్ నాయక్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. 10 రోజుల క్రితం భూపాల్ నాయక్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కోసం గుజరాత్ పోలీసులకు అప్పగించారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 మంది భూపాల్ నాయక్ వద్ద డబ్బులు పెట్టుబడి పెట్టారు. వీరంతా సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఏడాది పాటు సక్రమంగా డబ్బు చెల్లించిన భూపాల్ నాయక్ ఆ తర్వాత చేతులెత్తేశాడని బాధితులు వాపోతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుని తమ డబ్బు తమకు తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని పీటీ వారెంట్పై గుజరాత్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 crores వేరే వేరే ఫేజుల్లో పెట్టాను. నేను పెట్టిన తర్వాత మొన్న అక్టోబర్ వరకు కొంచెం పేమెంట్స్ బాగానే ఇచ్చారు. కానీ మాకు పెట్టుబడి పెట్టినప్పుడు మాకు ఆల్గో ట్రేడింగ్ అని చెప్పాడు. మాకు ఇంట్రెస్ట్ అని ఏం చెప్పలేదు మాకు. తర్వాత ఆయనకి సెబీలో ప్రాబ్లం అయిన తర్వాత 24లో దాన్ని ఇంట్రెస్ట్ కింద కన్వర్ట్ చేశాడు. మాకు టీడీఎస్లు కూడా కట్ చేసి ఇచ్చేవాడు. మాకు ఇంట్రెస్ట్ల కిందనే టీడీఎస్ కట్ చేసి ఇచ్చేవాడు. సడన్గా అక్టోబర్ నుంచి పే అవుట్స్ ఆపేశాడు మాకు. సో ఆయన ఒక 6 నెలలు వెయిట్ చేయమన్నాడు. మేము మార్చి వరకు వెయిట్ చేసాం. తర్వాత మాకు తెలిసింది ఇది స్కామ్ అవుతుందని తెలిసింది. తర్వాత మేము చిన్నగా ఎంక్వైరీ చేస్తే ఈయన కిసాన్ పరివారు, ఐపీఓ ఇవన్నీ స్టోరీస్ చెప్పేవాడు. అవన్నీ ఫేక్డ్. ఈయనకు ఉండేది 100 ఎకరాలు కిసాన్ పరివారు మహబూబాబాద్లో. అది అంతా తిప్పి కొడితే 15 కోట్లు చేసేది. ఈయన దాదాపు ఇప్పుడు ఏసీపీ గారిని కలిసాము. ఆయన ఏసీపీ గారు సార్ ఏం చెప్తున్నారంటే త్రూ అవుట్ ఇండియా 6,000 మంది విక్టిమ్స్ ఉన్నారు దీంట్లో అని చెప్తున్నారు. 6,000 కోట్ల స్కామ్ ఇది. ఇది ఇంకా ఎందుకు హైలైట్ కావట్లేదు, దీన్ని ఎందుకు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవట్లేదు మాకైతే అర్థం కావట్లేదు. వాళ్లే మేము చూస్తుంటే మాకు కాల్ చేశారు వాళ్ళ ఏజెంట్లు, ఆఫీస్ వాళ్ళు. ఇది అంత నమ్మశక్యంగా లేదు అదంటే వాళ్ళ దగ్గర ఫండింగ్ పెట్టిన వాళ్ళ చేత మాకు ఫోన్ చేపించి మాట్లాడిచ్చారు. నేను పెట్టాం, మా హస్బెండ్ పెట్టామండి. 24 అక్టోబర్ వరకు ఇచ్చారు. మా ఫండింగ్ మేము తీసేసుకున్న అలా పెంచుకుంటూ వచ్చారు మా వారు. మాకు పెంచిన విషయం మాకు తెలీదు. 71 lakhs వరకు వచ్చింది. మేము మనీ మాకు దానికి పాలసీ టైం అయిపోయింది. మేము డబ్బులు తీసుకునే టైంకి ఆయన అక్టోబర్ నుంచి ఇవ్వడం మానేశాడు. జూన్ 31కి ఇస్తా అన్నాడు. మేము 2-3 సార్లు కలిసాం. ఒకసారే కలిసారు ఆయన. మీకు పోలీస్ కేసు పెడతామంటే మీ డబ్బులు మీకు రావు, మీరు పెట్టకుండా ఉంటేనే మీ డబ్బులు మీకు ఇస్తానని చెప్పాడు ఆయన. మళ్ళీ మార్చిలో కూడా మేము వెళ్ళినా కూడా ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మాకు అప్పుడు తెలిసింది ఇది మేము చాలా ప్రాబ్లంలో ఇరుక్కున్నాము అని. డివిడెంట్లు వస్తున్నాయి కదా అని మేము సైట్స్ మీ బంగారం లోన్ పెట్టాం దీంట్లోనూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.